వెల్కమ్ టు పిల్లుట్ల శర్మ గార్డెన్. నా గార్డెన్లో వంగ మొక్కలు, టమోటాలు, దోసలు, పాలకూర, చుక్కకూర ఇవన్నీ ఒక్కసారి చూద్దాము. ఇవన్నీ చిట్టి గులాబీలు. ఇదో గులాబీ. మొక్కల మీద ఉంది. వంగలన్నీ పూత మీద ఉన్నాయి. డబ్బుల్లో పెట్టినమాట వంగలు ఇవన్నీ. మంచి పూత మీద ఉన్నాయి. ఇంత పూత పిండ మీద ఉంది. ఎన్ని దోసలు. కూడా పిండ మీద ఉందన్నమాట. బజ్జీ పచ్చిమిరపకాయలు. చుక్కకూర. ఇవన్నీ క్యాప్సికము పూత మీద ఉంది. ఇది విత్తనాలు కట్టి పెట్టేశాను. బజ్జీ పచ్చిమిరపకాయ మంచి పూత మీద ఉంది కూడా. వంగలు, వంకాయలు ఇవన్నీ. ఇవన్నీ వంగ చెట్లే. వీటిని చూడండి. ఇవన్నీ వంకాయలు అన్నమాట. వంగ చెట్లు ఇవన్నీ టబ్బుల్లో పెట్టినటువంటి వంగ చెట్లే. అంతా బజ్జీకాయలాగా, బజ్జీ వంగలాగా అన్నీ గుండ్రపు వంగలు అన్నమాట. ఇవన్నీ టమోటాలు. ఇన్ని టమోటాలే. ఈ చెట్టుకు చూడండి ఎట్టా ఉన్నాయి వంకాయ. చామంతులు. అంతా నేతిబీర. ఈ పక్కనంతా టమాటాలు పెట్టాను. టమాటాలు చూడండి టబ్బులు. ఇవన్నీ టమాటాలే. ఈ టబ్బులోనే బంతిపూలు పెట్టాను అన్నమాట. ఇంతంత పెద్ద పూలు చూసారా. గోంగూర, అలాగే క్యాప్సికమ్. సో మార్నింగ్ వచ్చాను, మంచి ఫ్లవరింగ్గా ఉన్నాయి. ఇదొక మందారం.
ఇవన్నీ గులాబీ పూలు విసుకుంటానికి రెడీగా ఉన్నాయి. మంచి బ్లూమింగ్గా ఉంది. ఇవన్నీ ఏంటంటే క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ చూడనట్టు ఉన్నాయి. అన్ని క్యాప్సికమ్ మంచి పూత మీద ఉందన్నమాట. ఇదంతా పూత పెంద మీద ఉంది. క్యాప్సికమ్ పిన్ని టమాటో మంచి పూత మీద ఉన్నాయి. ఇది కూడా క్యాప్సికమ్. ఇవన్నీ క్యాప్సికమ్ మంచి పొంద మీద ఉన్నాయన్నమాట. ఇవన్నీ పెద్ద మీద ఇంకొక 10 రోజులకు వచ్చేటట్టుకి నాకు కాయలు వచ్చేసాయి. పెద్ద కాయలు వచ్చేసిన క్యాప్సికమ్ చూసారా? ఇవన్నీ కాయలే క్యాప్సికమ్. ఎన్ని వంగల వంగ చెట్లు కూడా చూడండి. ఇవి కూడా పూత మీద ఉన్నాయి. మంచి పూత మీద ఉంది. ఒక 10-15 రోజుల్లో కాయలు కాస్తాయి. ఇవన్నీ నేతి బీర పైన పందేసిరాను. ఎన్ని టమాటాలు ఇది బాగా బరువుకి పడిపోయినాయి కిందకి. ఎన్ని టబ్బుల్లోనే పెట్టింది దాన్ని. ఇది చక్కగా ఇలా పెంచుకున్నట్టే ఒక ఫ్యామిలీకి సరిపోతాయి మొత్తం. అది 2-3కి, ఒక 4 కలిగినటువంటి ఫ్యామిలీకి పోతే బ్రహ్మాండంగా కూరలు వచ్చింది. బీరకాయ ఇంకా పెంద మీద ఉందంతా. అన్ని బీరకాయలు. ఇది వంకాయ చూడండి. ఈ చెట్టుకి అన్నమాట ఒకటే పెట్టే కుండీలో. వంకాయ బజ్జీలు. అలాగే బీరకాయలు నాటు బీరకాయ అన్నమాట. ఇది ఇంకా అసలు లావు ఎక్కువ ఉంటుంది, పొట్టిగా ఉంటుంది కాయ. ఇవన్నీనేమో నేతి బీరలు. మంచి పూత మీద పూత పెంద మీద ఉంది. పెంద ఎండిపోతుంది. ఒకసారి మందు కొట్టాలి మళ్ళీ. ఇవన్నీ బెండలు. ఇలా మూడోసారి వేయటం అన్నమాట బెండలు. కాకర పాకిస్తున్నాను పైన. ఆఖరి వెళ్తుంది. వీటికి పోషణ బాగా చేయాలి. కాకర వాళ్ళే కోసాను. వాళ్ళు ఒక 1/2 కేజీ వచ్చినాయి. మాకు సరిపోతాయి. ఇది నా గార్డెన్ వ్యూ. ఇది ఒక నుంచి ఒకటి ఉంది. అంతా ఇది అంతా గ్రీనరీగానే ఉంటుంది. నీళ్ళు వచ్చే సమయం అవుతుంది. నీళ్ళు పట్టాలి. పైన క్లైమేట్ అంతా మబ్బుగా ఉంది. బాగా చల్లగా స్నో పడుతుంది కొద్దిగా. నేతి బీరకాయలు. ఇదంతా నా గార్డెన్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.